నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు. దాత ఆశయాలు నెరవేర్చాలి. జీవకారుణ్య సంఘం ఆస్తులు పరిరక్షించాలి. వృద్ధులకు, అనాథ బాలలకు నీడ, భోజనాలు కల్పించాలి. 2 కోట్ల రూపాయలతో ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఘనంగా శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి. మెగా పీటీఎంలో జిల్లా ఏఎస్పీ మురళీకృష్ణ. భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్సీ/ఎస్టీ సంఘాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. భారతదేశంలో ఉన్న అసమానతలు రూపుమాపేందుకు ఆయన భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. తనకు ఎదురైన కుల వివక్షత, అసమానతలు ప్రజలకు రాకూడదనే ఉద్దేశ్యంతో భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా రచించారని అన్నారు. భారత రాజ్యాంగ రచన భారాన్ని ఆయన భుజ స్కంధాలపై వేసుకుని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచన సాగించారని పేర్కొన్నారు. ఏం చేయాలన్నది ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగిన భారత పౌరులందరూ కూడా ఆలోచించవలసిన రోజు. ఈ రోజున భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా వాయువుని మనందరం కూడా ఇంత ఆనందంగా ఆస్వాదిస్తున్నామన్నా, కుల వివక్షని ఎదుర్కొని బడుగు బలహీన వర్గాలు ఈ రోజున అందరితో పాటు సమానంగా జీవించగలుగుతా ఉన్నా అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన అవకాశం అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సందర్భంలో కూడా ఆయన్ని స్మరించుకోవాలి, ఆయన్ని కొలవాలి, ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఏదైతే ఆయన ఎదుర్కొన్న కుల అసమానతలు ఉన్నాయో వాటికి పైన ఆయన పోరాడడం చేయడమే కాదు, న్యాయపరంగా కూడా మన అందరికీ కూడా దిశ నిర్దేశించారు. అది రాజ్యాంగం. ఈ రాజ్యాంగ స్ఫూర్తితో మనందరం కూడా అడుగులు ముందుకు వేయాలి, కలిసికట్టుగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యతగా ఉండాలని మరొకసారి తెలియచేసుకుంటూ, ఈరోజు బలహీన వర్గాలందరూ కూడా మనం ఎక్కడ ఉన్నారన్నది మనం గుర్తించుకోవాలి. ఈరోజు బలహీన వర్గాల ప్రతినిధులుగా మనం ఉంటే సరిపోదు. ప్రతినిధులుగా మనం ఉన్నాము అంటే వాళ్ళందరూ మనకు అవకాశం ఇచ్చారనేది. అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, క్వారీ ప్రాంతంలోనంటే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం. ఆ బలహీన వర్గాల నుంచి నేను నాయకుడిగా వస్తా, నేను అది కబ్జా చేస్తా, నేను ఇది పెట్టానంటే అవ్వదు. వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపడానికి నువ్వు ఏం చేశావు? ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, సింహాచల్ నగర్ లాంటి ప్రాంతంలో నేను రోడ్లు వేసా, 50 లక్షలు విలువ చేసే మార్కెట్ కూడా నిర్మాణం చేసి ఈ రోజున బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. రాజ్యాంగం రచించిన 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా రాజ్యాంగం అమలు జరుగుతుందని అన్నారు. ఆయన ముందు చూపుతో భారతదేశ రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. చెప్పేది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇదే ప్రాంతానికి, ఇదే మన మున్సిపల్ ఆఫీస్ కి రావడం జరిగింది.
మరి అలాంటి మహనీయుల్ని మనం అందరం కూడా ఇప్పుడు నేటి తరము యువత అంతా కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందరకు సాగాలి. ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పినట్టు ఆయన యొక్క రాసిన రాజ్యాంగం ఇప్పటిదాకా కూడా చెక్కు చెదర్ల. అంటే ఎంత ముందు దృష్టితో మరి ఆయన రాజ్యాంగం రాశారు. ఇవాళ ఉన్న సమాజంలో కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా సమాజ స్థాపనకి అడుగులు ముందుకు వేయాలి. ఈ సమాజంలో అందరం కూడా సమానంగా ఉండాలి అనే ఒకే ఒక ఆకాంక్ష. ఈ కుల వివక్ష అనేది పూర్తిగా రూపు మాపాలి, పూర్తిగా పోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి సాధనకే మేమందరం కూడా అడుగులు ముందుకు వేస్తామని తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే పార్టీ. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఎన్నో పార్టీలు వస్తా ఉన్నాయి, ఎన్నో ప్రభుత్వాలు వస్తా ఉన్నాయి, మాటలకే పరిమితం అవుతా ఉన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మాట ఏదైతే ఇచ్చారో అది తూచా తప్పకుండా పాటించి అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రస్తుతానికి ఇక్కడ గుర్తించినటువంటి పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రోజు అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అన్ని దేశాల్లో కొనియాడుతున్నారే, అదే విధంగా మన బర్త్డే అండ్ డెత్ యానివర్సరీ ఈ పండుగలన్నీ కూడా క్రమం తప్పకుండా చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ మా వ్యాయామంలో చేస్తున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. అదే విధంగా అంబేద్కర్ విషయంలో ఒక జాతికి మతానికి రాజ్యాంగం రాయలేదు, అన్ని జాతులకి అన్ని మతాలకి కలిసి వచ్చే రాజ్యాంగం భారతదేశంలో రాసినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ ఆయన ఒక దళితుడు మేము వెళ్ళకూడదు, ఆయన బొమ్మ పెట్టకూడదు అన్న భావన మీలో విన్నాడల్లా. ఆయన రాజ్యాంగం రాయిబట్టే ఇవాళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు ఎలా పడిపోతున్నాయో మీరు చూశారు. ఈవేళ భారతదేశ రాజ్యాంగం సురక్షితంగా నడుస్తున్నది అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం నాయకులు టి అరుణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని అహర్నిశలు శ్రమించి అంబేద్కర్ రచించారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్పొరేట్ సంస్థకు దోచిపెడుతుందని అన్నారు. బీజేపీ నిరంకుశ విధానంపై పోరాడాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో అణగారిన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసి తన యావత్ జీవితాన్ని ధారపోసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ రచన చేసిన సందర్భంలో ఆయన పేర్కొన్నటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలని భారత రాజ్యాంగం ఏర్పడిన 75 సంవత్సరాల తర్వాత దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటన్నిటిని తొంగలో తొక్కే పరిస్థితి చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర ఫెడరల్ రాజ్యాంగం. ఇట్లాంటి రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం లౌకిక తత్వాన్ని, సమాఖ్యతత్వాన్ని, సామ్యవాదాన్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని మొత్తంగా తొంగలో తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన సందర్భంలోనూ అంతకు ముందు కూడా భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు కోసం చాలా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన పేర్కొన్న దాంట్లో భాగంగానే ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని కూడా ప్రైవేటీకరణ చేసే పని తీసుకొస్తా ఉన్నారు. అందుకనే ఇవాళ భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేటువంటి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజానీకం ఉద్యమించాలని చెప్పని, దాంతోపాటు 75 సంవత్సరాల అనంతరం కూడా దేశంలో కులం పేరుతో, అంటరానితనం పేరుతో దళితులపైన, గిరిజనులపైన, మైనార్టీలపైన తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి కుల మత తత్వాలకు వ్యతిరేకంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పోరాడతామని చెప్పని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రతిష్టాత్మక గౌతమి జీవకారుణ్య సంఘం ఆస్తులు పరిరక్షించడంతో పాటు
దాత ఆశయాలు మూల సిద్ధాంతాలైన వృద్ధులకు, అనాథ బాలలకు నీడ, భోజనాలు కల్పించాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. వర్రి శ్రీనివాస్ చైర్మన్గా నియమించిన గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం లాలా చెరువులోని వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ వారికి సమన్యాయం పాటిస్తూ పాలక మండలి నియమించినట్లు చెప్పారు. గత వైసీపీ పాలనలో జీవకారుణ్య సంఘంలో జరిగిన తప్పులు సరిచేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. దీని అభివృద్ధికి ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం తర్వాత రాజమండ్రి సిటీకే ఎక్కువ కార్పొరేషన్ పదవులు, డైరెక్టర్ పదవులు సాధించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. జీవకారుణ్య సంఘంలో ఉన్న వారికి ఏమి అవసరమో వాటిని దాతలు అందజేసేలా చూడాలని ఆయన సూచించారు. వర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఉనికి కోల్పోతున్న వైసీపీ కోటి సంతకాల సేకరణకు కిరాయి మనుషులను తెచ్చుకుంటోందని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము చేసే పోరాటాలకు కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుర్తు చేశారు. చైర్మన్ వర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, కూటమి నాయకులు నక్కా చిట్టిబాబు, మరుకుర్తి రవి యాదవ్, వై శ్రీను, క్రీడై చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, సంఘం డైరెక్టర్లు జోగినాయుడు, కందికొండ ఆనంద్, కె అనురాధ, శ్రీదేవి, శ్రీలత, పి సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. సభ్యులను కానీ కోరేది ఏమిటంటే ఈ యొక్క సంస్థ ఇప్పటి వరకు అనౌన్స్ అయిన సంస్థలన్నీ ఒక లెక్క, ఈ సంస్థ ఒక లెక్క. వీరికి చాలా పెద్ద బాధ్యత ఉంది. గతంలో 2 నెలలే చేస్తున్నారు. 2 నెలల్లోనే ఇప్పుడే చెప్పారు 4 మంచి పనులు చేశారని. ఇప్పుడు 2 సంవత్సరాలు ఉంటారు. మీరు మంచి పనులు చేయండి, మీకు మీ అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ యొక్క ధార్మిక పరిషత్ ద్వారా నియమితమైన ఈ సంస్థలన్నీ కూడా అక్కడ సంస్థల యొక్క ఆస్తుల్ని పరిరక్షించడంతో పాటు మూల సిద్ధాంతాలు, ఈ సంస్థ యొక్క మూల సిద్ధాంతం ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారికి కడుపు నిండా భోజనం పెట్టడం, నీడ ఇవ్వడం, అలాగే పిల్లల ఒక మంచి చెట్లు చూసుకోవడం కూడా ఈ సంస్థ ఒక బాధ్యత. చాలా మంచి మాట చెప్పారు ఇందాక శ్రీనివాస్ గారు. ఒక దుప్పటి మనం 2-3 సంవత్సరాలు వాడతాం, 1 సంవత్సరం వేసుకుందాం. 1 సంవత్సరంలో ఎన్నిసార్లు దాతలు వచ్చి దుప్పట్లు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇవి కాదు విధానం. చీరలు కూడా మరొకటి. అంటే ఇక్కడ మంచి మార్కెటింగ్ అయిపోతా ఉంది పాయింట్. ఇది కాదు. దాతృత్వాన్ని చాటుతున్న వారందరికీ కూడా మా అవసరాలు ఇవి, మాకు ఇది కావాలి. ఒక మంచి నీడ ఇచ్చింది. ఆ నీడ పటిష్టంగా ఉండడానికి ఏదైనా కావలిస్తే అది. అలాగే ఇందాకే వంటశాల చెప్పారు. ఇందాక అప్పారావు గారు చెప్పినట్లుగా మురళీమోహన్ గారు ఒక సహకారంతో చేసిన వంటశాల ప్రభుత్వం మారిన వెంటనే అక్కడ అనేకమైన రాజకీయాలు చేశారు. ఆ స్త్రీమూర్తిని తీసేసినందుకు ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, తప్పులు అనేది ప్రతి సంస్థ వ్యవస్థలో ఉంటాయి. దాన్ని సరి చేసుకోవడమే మన లక్ష్యం. ఆ లక్ష్యం ఈ కమిటీ 100% అమలు చేస్తాదని నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 2019లో కూడా మమ్మల్ని అనౌన్స్ చేసినప్పుడు ఏదో 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ సమయంలో హడావిడిగా అన్ని కమిటీలు కూడా చేయించుకోవడం జరిగింది. చేసింది 2 నెలల్లో. ఆ 2 నెలల్లో 4 మంచి పనులు చేసాం మా కార్యవర్గం అంతా కలిపినప్పుడు. ఒకటి, ఈ గేట్ దగ్గర గేట్ మ్యాన్ అంతకుముందు ఉండేవాళ్ళు కాదు,
ఎవరి పడితే వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. 2 వృద్ధులకి బాలలకి భోజనాలు తినడానికి వంట వండటానికి సామాన్లు మార్చాం. ఇమీడియట్గా మార్చాలి, చాలా పాత అయిపోయింది కాబట్టి పిల్లలు అనారోగ్య పాలవుతారన్న ఉద్దేశంతో మార్చడం జరిగింది. 3 పెన్షన్స్ అన్నీ కూడా రకరకాల వృద్ధులు ఇందులో ఉన్నారు. ఆ డిఫరెంట్ ఏరియాస్, ఆ ఏరియాస్లో ఉండటం వలన ప్రతిరోజు ప్రతి నెల పరిశీలించేటప్పుడు 4 రోజులు ముందు వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడి నుంచి పరిశీలించిన 4 రోజుల తర్వాత వచ్చేవాళ్ళు. ఇవన్నీ గమనించి అప్పుడు నేను కార్పొరేషన్లో ఫ్లోర్ లీడర్ కాబట్టి కమిషనర్తో మాట్లాడి ఇప్పుడు వచ్చే సిస్టమ్ అంతా ఇంటింటికి ఇవ్వడం తెలుగుదేశం ప్రభుత్వంలో కమిషనర్ మరి అందరికీ కూడా ఒకే రోజు ఒకే చోట ఇక్కడే ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా ఎన్ని ఊర్లు ఉన్నా సరే ఆ ఊర్లన్నీ కూడా తయారు చేయడం జరిగింది. 4వది, ఈ జీవికాల సంఘంలో చాలామంది విరాళాలు చేసేటువంటి దాతలు ఉన్నారు. చాలామంది ఆ దాతలు వాళ్ళకి అర్హతను బట్టి, వాళ్ళకు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఇక్కడున్న 65 మంది వృద్ధులకు ఇస్తూ ఉండేవాళ్ళు. అటువంటి ఇందులో ఉన్నటువంటి ఒక ఎంప్లాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్టోర్ పెట్టుకుని వచ్చినటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం మానేసి అవన్నీ కూడా గదిలో దాచుకుని అర్ధరాత్రి ఆటోలో గోడ నుంచి వెనకాల తీసుకెళ్తా ఉంటే నేను వీడియోలు తీసి పట్టుకుని ఇమీడియట్గా తొలగించడం జరిగింది. తీర్మానం చేసి ఉన్నారు కానీ లేదు, తొలగించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాలు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన నాయకులు తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, దారా యేసురత్నం, కాశీ నవీన్ కుమార్, మొకమాటి సత్యనారాయణ, అర్ధల కుమార్ బాబు, ఉసురుమట్టి రామారావు, కుడుపుడి సత్యబాబు, మజ్జి రాంబాబు, చాపల చినరాజు, మోతా నాగలక్ష్మి, కప్పల వెలుగు కుమారి, కోసూరు చండీప్రియ, ముప్పిడి రాజు, ఇసుకపట్ల రాజేష్, మొహమ్మద్ అప్సరి, దాసి వెంకట్రావు, అంపటి సత్యనారాయణ, ఎల్వి ప్రసాద్, రావు కేకే సంజీవరావు, సానబోయిన రామారావు, బద్దె జార్జ్ ఆంటోనీ, కోరుకొండ మురళి, పాడి రామారావు, సమ్మతం ఘన్నయ్య, పులిదిండి ఆనంద్ కుమార్, మర్రి బాబ్జీ, పిక్కి నాగేంద్ర, తగరం సురేష్, మరుకుర్తి నరేష్ కుమార్, యనమల రంగబాబు, మీనాక్షి రెడ్డి, నర్సిపల్లి హారిక, కౌలూరి వెంకట్రావు, కప్పల సతీష్ ప్రసాద్, ఏలేటి రాజారావు, ప్రసన్న కుమార్, దొరబాబు, దియన ఠాగూర్, భీమారావు తదితరులు పాల్గొన్నారు. మనం ఈ సెంటర్లో మనం ఒక సమావేశాన్ని నిర్వహించుకోగలుగుతున్నామంటే అది డాక్టర్ బాబా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల. ఈ రోజున మన పిల్లలు చదువుకుంటున్నారు, మనం చదువుకుంటున్నాం అంటే విద్యా హక్కు మన రాజ్యాంగంలో ఉన్న హక్కు అది. అలాగే రోడ్డు మీద నడవగలుగుతున్నాం అంటే పూర్వం నడవడానికి కూడా అవకాశాలు ఉండేవి కాదు, వెనక చీపురు ముంతారి వారు. అలాంటి వ్యవస్థని మార్చి మనకి అన్ని హక్కుల్ని రాజ్యాంగం ద్వారాగా సమకూర్చినటువంటి బాబా అంబేద్కర్ గారికి మనం నివాళులు అర్పించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేసి నేను. అలాగనే మనం ఏమీ చేయవసరం లేదు, అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి ఆశయాల్ని, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం నిలుపుకుంటే చాలు. ఆ రాజ్యాంగం ఈ భారతదేశం ఉన్నంతకాలం కూడా ఉండేటట్టు మనం చూసుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మన మీదే ఉందనేసి ఆయన మనకి ఇచ్చినటువంటి వరం, అది మన ఆస్తిగా భావించి మనం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేసి నేను చెప్తూ, ఈ సందర్భంలో మన అంబేద్కర్ గారి ఆశయాల్ని నెరవేర్చడానికి నా వంతు కృషి చేస్తాననేసి నేను మనవి చేస్తున్నాను. బాబా అంబేద్కర్ గారి పుట్టినరోజున ప్రతి సంవత్సరం అంబేద్కర్ పూలే అవార్డులు ఇస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా అవార్డులు ఇస్తున్నాము. అంబేద్కర్ అవార్డుకి మంచి నిష్ఠాతులైనటువంటి అంబేద్కర్ ఆలోచన విధానాలను అవలంబిస్తున్నటువంటి వ్యక్తికి ఇవ్వాలనేసి ఆ దృక్పథంతో మేము
ఎవరైనా ఉంటే తెలియజేయాలనేసి మా మిత్రులకి అందరికీ తెలుస్తున్నాము. అలాగే మేము దేశంలో ప్రజెంట్ పరిస్థితి ఈ హక్కుల్ని కాలరాసి, ప్రాథమిక హక్కుల్ని, కనీసం మనిషికి ఉండవలసిన హక్కుల్ని కాలరాసి కార్పొరేట్ సెక్టార్లకు ప్రభుత్వ ఆస్తుల్ని సంస్థలను అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఏదో రకంగా పూర్తిపరిచి ఈ ఉన్న హక్కులు కాలరాజ్యాన్ని చూస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే ప్రతి వ్యక్తి ఎస్ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, హక్కుల్ని కాపాడుకోవాలని, అంబేద్కర్ ఉన్నంత కాలమే కాకుండా అంబేద్కర్ డెత్ ఆఫ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజర్ దాన్ లైవ్ అంబేద్కర్ అన్నారు. వారు ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన దినదినాభివృద్ధి, ఆయన యొక్క ఆలోచన విధానం జరుగుతుంది. కాబట్టి ఆయన అందరికీ నమస్కారాలు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఆయనకి మన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి మనమే కాదు మన భావి తరాలు కూడా, ముందు తరాలు కూడా కొనసాగించే విధంగా ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇప్పటికే అంబేద్కర్ గారు అంటే ఒక నీతికి నిజాయితీకి ఆయన ఆశయాలకి వారసులు మనందరం. ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాసిన దాన్ని బట్టే ఈరోజు ఈ కట్టుబాట్లు కానీ ఈ మనం నడుచుకునే విధానాలు కానీ అన్నీ కూడా అంబేద్కర్ గారు వారసులుగా మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ముందు తరాలకు, భావి తరాలకు కూడా ఈ ఆశయాలు అందించే విధంగా ఇలాంటి వారు మరి వర్ధంతి జయంతిని కూడా ఇక్కడ గోపాలం బస్ స్టాండ్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఫోన్ చేసి అందరినీ పిలుస్తూ ఆయనకి నివాళులు అర్పించడానికి మా అందరికీ స్ఫూర్తిగా నిలబడుతున్నారు. ఈ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మేము వారధులుగానే ఉంటాం. ఎప్పటికీ ఆయన ఆశయాలకి కూట్లు కుడిసే వారికి ఎప్పుడు కూడా మేము వారిని ఎదుర్కొంటూనే ఉంటాము. వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ మరొకసారి ఆయనకి జోహార్లు తెలియజేసుకుంటా ఉన్నాం. బాబాసాహెబ్ చిట్ట చివరిగా రాసిన బుద్ధాన్ని అమ్మ చదవాలి. ఈ దేశంలో పరిపాలన సుపరిపాలనగా మారాలంటే చదువుకున్న వారంతా కూడా ఒక రాజ్యాంగాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఒక ఆర్టికల్ చదవాలి. ఈ రెండు చేస్తే మనకి అవగాహన మరింత పెరుగుతుంది, బాబాసాహెబ్ మరింత అర్థమవుతారు. ఆ విధంగా మేము చదువుతున్నాం, అందరూ కూడా చదివేలా చేస్తున్నాం. ముందు రోజుల్లో ఇలా చదవడం ద్వారా బాబాసాహెబ్ని ఒక సరికొత్త యాంగిల్లో అందరూ అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. రాజమండ్రిలో ఉన్న ఎవరైతే దళితులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, అలాగే అన్ని పార్టీ వారు కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి సురక్షితంగా ఉందంటే ఆయన రాసిన రాజ్యాంగమే. ఆయన రాసిన రాజ్యాంగం కానీ ఈరోజు లేకపోయి ఉంటే ఈరోజు ఇతర దేశాల్లో వాళ్ళు రాజ్యాంగాలు మార్చుకొని యుద్ధాలు చేసుకుంటూ నడుస్తున్నారు. పాకిస్తాన్, పాకిస్తానే కాదు కొన్ని స్టేట్లో. అయితే ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగానికి మనము ఎంతో రుణపడి ఉంటాం. దీనికి కారణం ఏంటంటే ఆయన ఉన్న కుమారుల్ని పోగొట్టుకున్నా సరే ఆయన 2 సంవత్సరాల ఇంచుమించు 3 సంవత్సరాల దగ్గర లోపల ఆయన రాజ్యాంగంలో అందరినీ ఇచ్చారు, కానీ ఆయన దాన్ని వదలకుండా రాజ్యాంగాన్ని రాశారు. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల క్రిస్మస్ వేడుకలు నామవరం సెంటర్లో ఘనంగా జరిగాయి. నామవరం సెంటర్లో గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి గోరంట్ల మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7 వరాలు ప్రకటించారని అన్నారు. అన్ని రంగాల్లో దివ్యాంగులు అభివృద్ధి చెందేలా వరాలు ఉన్నాయని అన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా దివ్యాంగులకు పెన్షన్లను ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా వికలాంగులు, వితంతువులు, నిరాశ్రయులకు ఎన్నో సేవలు అందిస్తుందని అన్నారు. అనంతరం రెవరెండ్ శ్యామ్ సుందర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కేరళ ఉమామహేశ్వరి, అవ్వాలక్ష్మి, అంకం గంగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగులకు క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు.
దానిలో ముఖ్యంగా మా సోదరులు సుబ్బరాజు గారి సారథ్యంలో, ఉమా గారి నాయకత్వంలో ఎవరైతే బాధితులో పీడితులో వారి పక్షాన ప్రభు ఆశీర్వచనం కావాలని ఈ క్రిస్మస్ వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా అభినందనలు. శాంసన్ అయ్య గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా అభినందనాలు. క్రిస్మస్ వేడుకలు అందరూ చేస్తారు, కానీ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ చిన్నచూపు చూసే వ్యవస్థ ఒకటి ఉంది. అది బదిర్లు కావచ్చు, వికలాంగులు కావచ్చు. కొన్ని దేశాల్లో వారికి ఇచ్చే ప్రాధాన్యత మన దేశంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్ననే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మీ పెన్షన్ విషయంలో కూడా ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒకేసారి 6,000 రూపాయలకు పెంచి మీకు సాయం చేశారు. అలాగే కొన్ని అనారోగ్యం పడిన వారికి, తలసీమియా వ్యాధిగ్రస్తులకు కానీ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కానీ వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలు జరుగుతోంది. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నాం. ఇవాళ ఫిజికల్లీ ఛాలెంజ్ అంటాం. ఫిజికల్లీ ఛాలెంజ్ అంటే పట్టుదలగా సాధించలేం లేదు. ఒక అంధుడు ఐఏఎస్ ఆఫీసర్ కాగలిగినప్పుడు, ఒక వికలాంగురాలు ఉన్నత స్థానానికి వెళ్ళి పదంలో ఉన్నప్పుడు మనం ఎందుకు సాధించలేము? అందరం కష్టపడితే సాధించలేదు లేదు. వైకల్యం అడ్డు రాదు, దేనికి కూడా అడ్డు రాదు. ప్రభుత్వ సహకారం కావాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, పరికరాలు ఇవ్వాలి. అధునాతన పరికరాలు వస్తున్నాయి. ఇవాళ ట్రైసైకిల్స్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవాళ అధునాతనమైన ప్రక్రియలు వచ్చాయి. కనుసన్నతోటి మన మనసులో ఉన్న దాన్ని బట్టి వీల్ చైర్ నడుస్తుంది. విదేశాలు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. వికలాంగులకు ఇచ్చే గిఫ్ట్లన్నీ కూడా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏదైతే ప్రభు సుబ్రాజు గారు చెప్పారు, ప్రభు ముందుగా దీవించింది అంగవైకల్యంతో బాధపడే వాళ్ళ గురించి. వాళ్ళనే చేరదీర్చారు. కుష్టి వ్యాధిగ్రస్తులు కావచ్చు, అంగవైకల్యం అందులు కావచ్చు, వాళ్ళందరినీ చేరదీసి వారికి సాంత్వన చేకూర్చిన ప్రభు మీ అందరికీ కూడా సాంత్వన చేకూరుస్తారని నేను నమ్ముతా ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి రాజరికంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను మనం గమనించాలి. పాలస్తీనా ప్రాంతాన్ని రోమా ప్రభుత్వము ఆక్రమించినటువంటి స్థలముగాను, ఆక్రమించినటువంటి దేశముగా ఉన్నది పాలస్తీనా. రోమా ప్రభుత్వం కింద ఉన్నది. ఆ రోమా ప్రభుత్వానికి ఉన్నటువంటి ట్యాక్సులు కానీ, ఉద్దేశాలు కానీ, వారికి ఉన్నటువంటి దేవతా విగ్రహాలను కానీ వారు ఈ గ్రామానికి, ఈ ప్రదేశానికి తీసుకొని వచ్చి అక్కడ నివసిస్తున్నటువంటి యూదుల మధ్యలో అది కార్యాచరణ రూపంలో తెలియపరచాలని ఆశపడతా ఉండేవాళ్ళు రోమా ప్రభుత్వం. ఈ సంవత్సరం నేను అనుకున్న ప్లాన్ ఏంటంటే, సరే అందరికీ క్రిస్మస్ చేసుకుంటున్నాం, ఫస్ట్ క్రిస్మస్ ఎవరు చేయాలంటే దేవుడు ఎవరి కోసం వచ్చారు అని ఆలోచన చేస్తే మీకోసం వచ్చాను బైబిల్లో. యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముందంటే ఆయన ఎవరి కోసం వచ్చి, యేసుప్రభు ఎవరి కోసం వచ్చారని యోహాను అయిన భక్తులు గారు తన శిష్యులు పంపిస్తే అక్కడ యేసుప్రభు చెప్పింది ఏంటంటే, దివ్యాంగుల కొరకు వచ్చాను, నేను దివ్యాంగుల కొరకు వచ్చాను, నేను అందులేని వారి కొరకు వచ్చాను, నేను కుష్ఠరోగుల కొరకు వచ్చాను, నేను భేదలేని వారి కొరకు వచ్చానని చెప్పి ఆయన 11 మత్తయి అధ్యాయము 11 అధ్యాయంలో 2వ వచనం నుంచి చదివితే అంతా అదే ఉంది. అయ్యా యేసయ్య ఎవరి కోసం వచ్చామండి? వీళ్ళ కోసం. వీళ్ళ కోసం వచ్చారు, ఎవరి కోసం చేయటువంటి నా యేసయ్య చెప్పాడు, మీ కోసం చేస్తాడు. మీకు మిమ్మల్ని ప్రేమించి మా అబ్బాయి గారు ఒకేయాడు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి వారి అభిరుచులకు అనుగుణంగా విద్యాబోధన జరగాలని తూర్పుగోదావరి జిల్లా ఏఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ ఉపాధ్యాయులకు సూచించారు. రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయుని నున్నా ప్రశాంతి అధ్యక్షతన శుక్రవారం మెగా పీటీఎం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని అన్నారు. వారిని సరైన గాడిలో పెట్టే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేటీఎం లక్ష్యం కూడా అదేనని పేర్కొన్నారు. విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉంటూ విద్యపై శ్రద్ధ పెట్టాలని, అప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుతారని అన్నారు. టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు అమలు చేస్తోందని, వాటిని విద్యార్థులు వినియోగించుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గంలో విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. నున్నా ప్రశాంతి స్కూల్ స్టాఫ్ సెక్రటరీలు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ తరగతి గదులను ఇంటర్ ల్యాబ్ సమగ్ర శిక్ష ద్వారా 46 లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గోరంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో ప్రగతి సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి ఎస్ రమేష్ పాఠశాలకు పిఎస్ సిస్టమ్ను అందించేందుకు, అలాగే 10th ఇంటర్ స్టడీ మెటీరియల్ కూడా అందించడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గెద్దాడ కృష్ణ, వైస్ చైర్మన్ ఎలుగుబంటి దుర్గారావు, బాబురావు, సీనియర్ ఉపాధ్యాయులు జె శ్రీనివాస్, ఉమారాణి, రేఖ, వెంకటలక్ష్మి, భారతి, ప్రభావతి, స్వర్ణలత, దుర్గా, సుబ్బారావు, సాయిబాబు, ప్రకాష్ రావు, రవికుమార్, నాగేశ్వరరావు, దేవి, దుర్గా ప్రసాద్, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జీరోకి స్వాగతం సుస్వాగతం అని చెప్తున్నానండి. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు 3వసారి ఈ ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. అందుకే దీన్ని మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 అని చెప్పడం జరిగింది. దీంట్లో 2 కూడా ప్రతి స్కూల్ ప్రిన్సెస్లో కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఇది 2వసారి ఈ మెగా పీటీఎం జరగడం. మొదటిగా జరిగిన మెగా పీటీఎం అందరి తల్లిదండ్రుల సమక్షంలో, అనేక మంది పెద్దల మంది సమక్షంలో, ఎమ్మెల్యే గారి సమక్షంలో, గ్రామ కమిటీ సభ్యులు, రాజకీయ నాయకులు, పార్టీ పెద్దలు అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా చేస్తున్నాం. లాస్ట్ టైము లాలాచల స్కూల్కి వెళ్ళాం. ఈసారి ఎక్కడికోసారికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్న టైంలో మన మాస్టర్ రావడం జరిగింది. 1300 మంది పిల్లల్ని 60 మంది టీచర్స్ ఎలా సాగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ పిల్లల కన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ పిల్లలతోనే ఎక్కువగా గడిపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఆలోచించాలని కోరుకుంటున్నాం. belongs to 1989 batch civil SI. As a SI, he rendered service in various public police stations and circles in air range, and also worked in CID AP and worked at all without any adverse remarks, and appreciated with a senior officer of his distinguished service in the cadre of SI or TCI. And he got a promotion as an additional superintendent of police in the year 2024, and now working as an additional SP of admin, East Godavari district. He was completed 30 years of services in police department. Further, he has played a significant role in whatever bust and duties and during the Godavari Mahapushkaram 2015 and the Krishna Pushkaram in 2016 and multiple elections. He also assisted in the investigation and filling the charges sheets with several criminal cases and resulting in convictions. 25వ సంవత్సరం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. ఇది తల్లిదండ్రులు, టీచర్స్, పిల్లలు ఈ ట్రయాంగిల్లో సమన్వయం చేసుకోవడానికి, అంటే పిల్లల యొక్క భవిష్యత్తు, టీచర్స్ ఏ విధంగా వాళ్ళకి విద్యని అభ్యసించేలా చేస్తున్నారు, తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల ఎలాంటి విద్యను వాళ్ళు అభ్యసిస్తూ ఉన్నతమైన స్థితులకు వెళ్ళడానికి పాఠశాల సిబ్బంది అందరూ కూడా ఏ విధమైన పరీక్షలు వాళ్ళకు జరిపిస్తూ వాళ్ళ ప్రతిభ ఎలా ఉంటుందనే విషయాన్ని తల్లిదండ్రులు మరియు టీచర్స్ అలాగే విద్యార్థులు వీళ్ళకి సంబంధించి గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు, పెద్దలు, దాతలు, అలాగే
అధికారులు అందరినీ సమావేశపరుచుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద సక్సెస్ఫుల్గా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం కోసం ఇది జరిగించాలని సమాజంలోనూ విద్యార్థుల్లోనూ మౌలికమైన ఆలోచన విధాన దృక్పథాలు అనేది పెంపొందించుకోవడానికి ప్రథమ కారణం విద్యనని, విద్య ద్వారానే ఉన్నతమైన స్థాయికి ఎదగగలుగుతారనే కార్యక్రమం ఇది నిర్వహించడం జరిగింది. రకాల కూడా మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న కొత్త భవనం నిర్మించడం జరిగింది. ఎందుకంటే విద్యాశాఖ మీద అంత పట్టుదలగా అంత దీక్ష పెట్టి మా లోకేష్ బాబు గారు చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు మా చంద్రబాబు నాయుడు గారికి, మా బుచ్చిరాజు గారికి, అలాగే హెచ్ఎం గారికి, విద్యార్థులకి, అలాగే అందరికీ కూడా నమస్కారం. సెలవు తీసుకుంటాం. మనకి ఏం చెప్తున్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దాన్నే పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా శాతం స్కూల్ నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో ఒక ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలంటే మీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ పిల్లలు స్ట్రాంగ్ గా ఉండాలి. మీరందరూ కూడా నిరంతరం మేడం గారు కానీ, స్కూల్ టీచర్స్ కానీ వారు చెప్పింది పూర్తిగా ఆలకించి చక్కగా చదువుకొని మీరు ఉన్నత ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నా. దానికి మరొక్కసారి పేరెంట్స్ నేను చెప్పేది ఒకటే, అమ్మా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత సెలవులు చేతుల్లో లాక్కోండి, సెలవులు అసలు ఇవ్వద్దు. దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ భవిష్యత్తు మనగా తల్లిదండ్రులుగా మన గారు ఇంటికాడ చూసుకోవాలి. రాగానే ఎవరు సెలవులు ఇవ్వకండి. పిల్లలు ఏం చదువుతున్నారో ఏముందని చెప్పేసి మీరు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని వాళ్ళు ఏమి వాళ్ళ స్కూల్లో టీచర్స్ ఏం చెప్పారో మనం కష్టపడింది ఎవరి కోసం తల్లి, మన బిడ్డల కోసం కష్టపడుతున్నా. రోజుకు ఒక గంట మీరు పిల్లల కోసం టైం కేటాయించి నెలకొక్కసారి పేరెంట్స్ మీటింగ్ వచ్చి మీ పిల్లలు ఈ నెలలో ఎలా చదువుతున్నారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ప్రతిదీ కూడా పిల్లల మీద దృష్టి పెట్టండి. మీ పిల్లల భవిష్యత్తులో ఒక ఐఏఎస్ కానీ, ఒక ఏపీఎస్ కానీ, రేపు పొద్దున ఇతర ఉద్యోగాల్లోకి వెళ్ళాలన్నా, మంచి ఉన్నత పదాల్లోకి వెళ్ళాలన్నా సరే ఇదే పునాది. ఈ పునాదులు తల్లిదండ్రులు కాపాడవలసిన బాధ్యత మేమేదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమహేంద్రవరం స్థానిక గోకువరం బస్టాప్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కాంస్య విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఫ్రెండ్ సర్కిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బి జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారని తెలియజేశారు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. గౌరవ అధ్యక్షులు శ్రీ ఏ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటరానితనాన్ని రూపుమాపటానికి కృషి చేశారని, ఆడవారికి మగవారితో సమాన హక్కు కల్పించారని గుర్తు చేశారు. సంఘం అధ్యక్షుడు నక్కా సోమేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్లు మరియు ఓటు హక్కు కల్పించారని, ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన జయంతి మరియు వర్ధంతి ప్రపంచమంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలియజేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ అధ్యక్షతన స్థానిక మల్లికార్జున నగర్లోని జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కె సాయిబాబా, సెక్రటరీ డి రాజు, జాయింట్ సెక్రటరీ కె శ్యామ్ కుమార్, ట్రెజరర్ శ్రీమతి కెఆర్ ఆశాలత, అడ్వైజర్లు వి డేవిడ్ రాజు, జి శేషగిరిరావు, శ్రీమతి వి ప్రశాంతి, కోఆర్డినేటర్ బి బాబూజీరావు, కె రమేష్, మెంబర్స్ కె సుధాకర్, కె అప్పారావు, పి వసంతకుమార్, కెవి రమణ, సిహెచ్ కృష్ణ, రత్నం, కె చిట్టిబాబు, టిఎస్ ప్రభాకర్, సిహెచ్ సరస్వతిరావు, ఎం డేవిడ్, కె సతీష్, శ్రీమతి యు సౌందర్య, శ్రీమతి ఎం శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి కనుక ఆ వర్ధంతి సభలో మరి పాలు పంపులు పంచుకునే అవకాశం అంబేద్కర్ ఇచ్చినందుకు వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరి ఒక రకంగా చెప్పాలని అంటే ఈ భారతదేశానికి దిశను ఏర్పాటు చేసి రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. ఆ రాజ్యాంగమే ఈ రోజు జీవితాలకు ఒక పరమార్థం ఏర్పడింది. మరి అలాంటి రాజ్యాంగాన్ని మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలతో సతమతం అవుతూ దానికి తూట్లు పడిచే కార్యక్రమాలు చేపట్టడం చాలా అన్యాయం.
అలాంటి పరిస్థితి కొనసాగినట్లయితే దాని మీద పోరాటం చేసే కార్యక్రమం తలపెడతామని ఈ సందర్భంగా అతి ప్రాముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఆయన 1927లో 27వ సంవత్సరంలో బొంబాయిలో పనిచేసినప్పుడు మరి ఈ దళిత వర్గాలకి, పీడిత వర్గాలకి వెల్ఫేర్ స్కీమ్స్ ఏ రకంగా చేయాలనే ఆలోచన అక్కడే నాంది ప్రస్తావన పలికి అతి ప్రాముఖ్యంగా అన్నింటిలో కూడా అతి ప్రాముఖ్యంగా మరి చదువు, ఎడ్యుకేషన్ గురించి ఆయన ఎక్కువ శ్రమపడ్డారు. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ లో ఆయన పడ్డ బాధలు ఎలాంటివో ఆయన అవగాహన చేసుకుని ఆ ప్రజలంతా ఎడ్యుకేట్ అవ్వాలని మరి ఆయన సూచించి ఆ వెల్ఫేర్ స్కీమ్లు ఏర్పాటు చేసి మరి ఆ దళిత వర్గాలు ఇంట్లో చదువుకోవడానికి ఇల్లు లేక మరి సరైన వసతులు లేనందువల్ల వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉండదు కనుక హాస్టల్స్ పెట్టడం బాగుంటది అనేసి హాస్టల్స్ పెట్టడం జరిగింది. అక్కడే హాస్టల్స్ లో చదువుకోవడం వల్ల ఈ రోజు ఎంతో కొంత అభివృద్ధి చెందడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మల్లికార్జున నగర్ లో కాశీ నవీన్ కుమార్ అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ అధ్యక్షతన స్థానిక మల్లికార్జున నగర్ లోని జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మరి బాబ్జీ బుద్ధ వందనం సమర్పించారు. అనంతరం కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం బడుగు, బలహీన మరియు అణగారిన వర్గాలకు రక్షణ కవచమని పేర్కొన్నారు. సంస్కరణలను ప్రోత్సహిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు సోదరభావం వంటి మూల విలువలను నిలబెట్టేందుకు రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ మార్గదర్శకంగా ఉండే విధంగా రచించారని కొనియాడారు. జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచపల్లి ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించే మహోన్నత పత్రమని అభిప్రాయపడ్డారు. సమాజంలోని పేదలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి దేశ ప్రగతికి పునాది అని, అందుకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అవగాహన చేసుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బూరా రమేష్ ప్రసాద్, డిఎన్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఎరిపే రాజారావు, రేలంగి విజయ్, మారే వెంకటేశ్వరరావు, మత్తా విజయ్ బాబు, ఎస్ రామకృష్ణ, మెరుపు శ్రీను, ఎస్ దుర్గా ప్రసాద్, జిఎన్ మూర్తి, కాశీ ప్రవీణ్ కుమార్, పసుపులేటి బాబీ, సాధనాల చందు, మెట్టవల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రాజ్యాంగం రక్షించుకున్న నినాదంతో ఈ వర్ధంతి సభలో ముందుగా అందరూ నేను చెప్తాను. బుద్ధవందనం దయచేసి అందరూ చెప్పాల్సిన నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయం బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయం ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయం సంఘం శరణం గచ్ఛామి, తృతీయం బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయం ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయం సంఘం శరణం గచ్ఛామి. ప్రాణాధిపాత వేరమణి శిక్షాపదం సమాధ్యామి. అతింద్రదాన వేరమణి శిక్షాపదం సమాధ్యామి. కామేషు మిథ్యాచార వేరమణి శిక్షాపదం సమాధ్యామి. ముసావాద వేరమణి శిక్షాపదం సమాధ్యామి. సుర మ్యారయ మధ్య ప్రమాదట్టాన వీరమణి శిక్షాపదం సమాధియామి. సాధు సాధు సాధు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
డిసెంబర్ 6వ తేదీ 1956 సంవత్సరాలు మరణించడం జరిగింది. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి. ఆయన మేధాశక్తితో రచించినటువంటి ఆ భారత రాజ్యాంగం వల్ల ఈ రోజున దళితులు ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే, వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకోగలుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ మహానుభావుడు పెట్టినటువంటి భిక్ష వల్ల ఈ రోజుని ఎంతోమంది స్థితిలో ఉండడం కాకుండా భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాల నలుమూలలో కూడా గొప్ప పేరు వచ్చేలా చేసేటువంటి నేత, మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఏవైతే ఆశయాల్ని వదిలి వెళ్ళారో వాటిని ఖచ్చితంగా మన అనుసరణలో ప్రతి ఒక్కరూ ఉచ్చరించాలని, ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరూ చేయాలని నేను సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దళిత నాయకులు కాశీ నవీన్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నేను ఏ ప్రయాసలకు వచ్చి నవీన్ గారు ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కార్యక్రమాలు కానీ వారి మిత్రబృందంతో చేయడం చాలా గొప్ప విషయం. అంబేద్కర్ గారిని స్మరించుకోవడం అనేటువంటిది మనందరి యొక్క ఆవశ్యకత. అటువంటి మహానాథకి ఈ రోజున ఘన నివాళులు అర్పిస్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు. దాత ఆశయాలు నెరవేర్చాలి, జీవకారుణ్య సంఘం ఆస్తులు పరిరక్షించాలి, వృద్ధులకు అనాథ బాలలకు నీడ భోజనాలు కల్పించాలి. 2 కోట్ల రూపాయలతో ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఘనంగా శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి. మెగా పీటీఎంలో జిల్లా ఏఎస్పీ మురళీకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.